హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే బాలింతలకు నడుము కట్టు ఎలా కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? ఈ వీడియో అయితే ఆడవాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ముఖ్యంగా బాలింతలకైతే యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు బాలింతలకైతే షేర్ చేయండి. వాళ్ళకు చాలా 100% అయితే హెల్ప్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో చాలా అవసరం ఉంటుంది. నడుము కట్ట అనేది ఇప్పుడు కట్టుకోకుంటే ముందు మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకే ఖచ్చితంగా బాలింతలు నడుము కట్ట అనేది కట్టుకోవాలి. ఫస్ట్ అయితే చీర తీసుకోవాలి. దీనికి నడుము కట్టుకు చీర అయితేనే కరెక్ట్ సెట్ అవుతుంది. చీరను వెనకల నుంచి 2 కొనలు ముందరి భాగం అయితే వేసుకోవాలి. వీడియోలో అయితే చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా 2 కొనలు అయితే ముందరికైతే వేసుకోవాలి. అంటే మనకు పొత్తి కడుపు ఉంటుంది కదా, పొత్తి కడుపు నుంచి అయితే ఈ విధంగా అయితే చాలా బిగ్గరగా అయితే గట్టిగా అయితే వడి తిప్పుకోవాలి. ఒకసారి అయితే వడి తిప్పాలి. వడి తిప్పిన తర్వాత మళ్ళీ వెనుకకి వేసుకోవాలి. ఆ రెండు కొనలను వెనుకకి వేసుకొని వెనుకకు తిరగాలి. వెనుకకు తిరిగి సేమ్ మనం ముందర ఎట్లయితే వడి తిప్పినామో వెనకాల కూడా సేమ్ అట్లనే తిప్పుకోవాలి. ఈ విధంగా అయితే చీర మొత్తం అయితే చుట్టుకోవాలి. చీర మొత్తం చుట్టుకుంటే చెస్ట్ కింది వరకు అయితే వస్తుంది. ఇది ఎందుకు కట్టుకోవాలి అంటే మనకు 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు వస్తాయి కదా, అప్పుడు మనకు నడుముల అనేది బలం అయితే ఉండదంట. నడుము కట్టుకోకుంటే అసలు నడుము అనేది మనకు పట్టు అస్సలు ఉండదంట. ఈ సీక్రెట్ అయితే మా అమ్మ చెప్పింది నాకు. మా పిల్లలు పుట్టినప్పుడు మరీ చెప్తుండే నడుము కట్టు అని చెప్తుండే. ఇదైతే మా అమ్మనే చూపించింది నడుము కట్టు ఎట్లా కట్టుకోవాలి అనేది. తర్వాత నడుము కట్టుకోకుంటే పొట్ట అయితే చాలా పెద్దగా వస్తుంది, చాలా గలీజ్గా వస్తుంది. పొట్ట చాలా పెరుగుతుంది. అందుకోసమనే ఇప్పుడే చాలా కేర్ తీసుకొని నడుము కట్టుకుంటే పొట్ట పెద్దగా పెరగకుండా నడుము పట్టు ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు కట్టుకోవాలి అని అంటే డెలివరీ అయిన వారం రోజులకు, అంటే ఎప్పుడు వారం రోజులకు ఎవరు ఆపరేషన్ అయిన వాళ్ళు ఆపరేషన్ అయినారు కదా, వాళ్ళైతే వారం రోజులకైతే కట్టుకోవాలి. వెంటనే కట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి వెంటనే కట్టుకోవద్దు. వెంటనే కట్టుకుంటే కుట్లు ఇబ్బంది అవుతాయి కాబట్టి కుట్లు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అసలు వెంట కట్టుకోవద్దు. 15 రోజుల తర్వాత కట్టుకున్నా ఏం కాదు, కానీ ఖచ్చితంగా అయితే నడుము కట్ట అయితే కట్టుకోవాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే డెలివరీ అయిన నెక్స్ట్ డే రోజే కట్టుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. కానీ ఆపరేషన్ అయిన వాళ్ళు మాత్రము ఖచ్చితంగా డెలివరీ అయిన 10-15 రోజులకు కట్టుకోవాలి. తక్కువ 20 రోజుల కట్టుకున్నా ఏం కాదండి. మనకు నడుము కట్టు 3 నెలల వరకు ఖచ్చితంగా నడుము కట్టు అనేది ఉండాలి. నడుము కట్టుకోకుంటే మనకు లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తాయండి. నడుము అనేది అసలు పట్టు ఉండదు, నడుముకు బలం ఉండదు. ఇంకా ముందు కడుపు అయితే చాలా పెద్దగా అవుతుంది. ముందరి భాగం అయితే చాలా పెద్దగా అవుతుంది నడుము కట్టుకోకుంటే. ఇక్కడ నేను డ్రెస్ మీద అయితే కట్టుకున్నా కదా, కానీ మీరు నడుము కట్టే వాళ్ళైతే డ్రెస్ మీద కానీ చీర మీద కానీ కట్టుకోవద్దు. డైరెక్ట్గా మనకు స్టమక్ మీదనే కట్టుకోవాలి. ఇంతేనండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా బాలింతలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? బాయ్.